ఏం పెద్ద మనిషి ఏడుంది మీదేనా? ఈ కోసి ఎన్ని రోజులు అవుతుంది, నెల 15 రోజులు అవుతుంది. ఎవ్వరు కాంతలేరు, బీట్ల కచ్చేటోళ్ళు లేరు, ఓ ఎంఆర్ఓ లేదు, ఓ ఆర్డీఓ లేదు, ఎవ్వరు వస్తలేరు. ఎవరు రాలే? ఎవడు వస్తాడు బొచ్చుగాడు, వాడు నేను. వాడు మంచిగా ప్యాన్ల కింద వాళ్ళు కూకుంటారు. అయ్యా చేయరు, ఈ అక్కలకు చెప్తారు, అది బారదాని రాదు, ఈ ఖాళీ కావు, ఇక ఉరి పెట్టుకొని చచ్చుడు కానీ ఏం లేదు. ఫస్ట్ చెప్పాలి, ఒడ్డు వండి ఎక్కర్రా నాయన, మీరు గుద్దలు దింగించుకోరా అని చెప్పాలి. వాడు ఏ ప్రభుత్వం అయితే ఏంది అట్లా చెప్పారు, ఇట్లా చెప్పారు. కరెక్ట్ నెల బయటనే పెద్ద పెద్ద మాటలు, రైతులు రాజ్యాధికార రైతుల రాజులను చేస్తామంటారు, లక్షాధికారులను చేస్తామంటారు. ఏది చేసి వాళ్ళకేం తక్కువైంది అంటారు. ఏడున్నది, ఏం చేసుడు ఏం లేదు, చేసుడు లేదు, బీసుడు లేదు. ఆ పటేల్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. నీదేది ఇదేనా కుప్ప? నాది ఇదే కుప్ప. పెద్ద మనిషి ఉంది, పెద్ద మనిషి ఉన్నాయి, పక్కకు అవి ఉన్నాయి, ఆడున్నాయి. ఏం చేయమన్నా భారతాన్ని ఇచ్చారు 3 రోజులే. ఒక్క లారీ లీడర్ లేరు, ఓట్లు వేసిన వాళ్ళు. లీడర్లు మీకు గెలిపించిన ఆయన, ఓడిపోయిన ఆయన వాడు కొత్త పాపర్ ఎక్కడే మంచి పరుపులో ఉన్నాడు, తంతె పరుపులో ఉన్నాడు. ఇక ఈ బీజేపీ రఘునందన్ రావు వాడి మంచి వాడు తంతె వాడు పరుపులో ఉన్నాడు. ఇక ఏం చేస్తావు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ వాళ్ళది కదా, గవర్నమెంట్ వాళ్ళదేం టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా, కేంద్రంలో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండే. సార్ కరెక్టే నువ్వు అన్నది. ఇప్పుడు మనకు దుబ్బాక కాన్స్టిట్యూన్సీ ఉంటేనేమో కాంగ్రెస్ లీడర్లు ఉంటేనేమో ఎమ్మెల్యే ఉంటే మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళది ఏముంది, ఏం లేదు. ప్రభుత్వమే వాళ్ళదే, వాళ్ళది లేదంటే రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి కొంట అంటుండు, కొంటలేడు కదా, ఏం చేయమన్నావు? అయిపోయింది అంటుండు కదా, మొత్తం 5 రోజులు 2 రోజులు అయిపోతుంది. మస్తు సార్ చూడు కావనాడు చూడు, మా బాధ ఏందో మా లెక్క కరెక్ట్. నెల 15 రోజులు అవుతుంది ఒడ్లు పోసి. ఇక ఇన్నే ఉండు, ఇక ఈడికెళ్ళలేదు, అన్నం లేదు, సున్నం లేదు. ఈ గడగడ గుడగొడ ఇది చేసిందంతా వాన పడితే హార్ట్ అటాక్ వస్తుంది. ఆట కాదు, చచ్చేపోతాం. ఎక్కడిదా ఆట కాదు, చచ్చేపోతాం. ఇంతకుముందే నాకు ఆట ఉంది, బీపీ ఉంది, ఆట ఉంది, షుగర్ ఉంది. ఏ వీడి చేయంగా వాడు చచ్చామో ఎవరు ఏమవుతుందో ఏమో. మరి ముఖ్యమంత్రి అంటే రైతు బంధు ఇస్తున్నారు, వాళ్ళకి రైతు బంధువులు పిచ్చలేవు. ఆడేదో ఈ వరకు 2 సార్లు వేసుడు, వేసుడు లేదు, పీచుడు లేదు. రుణమాఫీ కాలే నీకు? లోన్ మాఫ్ కాలే? అయ్యో నాది ఉన్నది ఎకరం అంత భూమి, ఆయనతో అయింది. ఇక మళ్ళీ తెచ్చుకున్నాం. ఇక మళ్ళీ ఆడు వేసుడైనాడు, తీసుకురాడు. ఇక అది ఒకటే నాకైతే అయింది. 50,000 మాపైంది. 50,000 మాపైంది. ఇక పోతుంది ఇక అంతే. ఇక మనకే పెడుతున్నాం. ఎట్లా మరి, ఎట్లా మారాలి మరి జీవితాలు? మరి మనం ఏమో ఓటు వేసేటప్పుడు ఏమో 1000 2000 తీసుకు 2000 కాలు మొక్తారు. మనం కూడా మనం మందు బాంచను చీరలు ఇవి ఇస్తాను, తులం బంగారం అన్నాడు. ఇంత ఉబ్బిదిమి ఊపే వరకు గుద్దుడు గుత్తిమి పైకి ఎక్కేవాడు మంచిగా గద్ద మీద వాడుకోనే ఇలా వచ్చేదే 3 మాటలు. మరి మాట్లాడాల్సి వస్తుంది. మరి ఇంకేం చేస్తావు? కోపంతో మాట్లాడకపోతే ఏమంటది? మొలకలు వస్తున్నాయి చూడతారా? మరి ఏం చేయాలి సార్ చెప్పు. పరిస్థితి మనం కూడా జర చూసి ఆ ఓట్లు వేయాలని. ఇది ఈడిపోతే ఆడబోతే ఈడు అన్నట్టుంది కదా పరిస్థితి. ఎవడొచ్చినాక అంతే ఉంది, ఎవడొచ్చినాక అంతే ఉంది. అందరినీ మనం చంపేటోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఏసీలు. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా. ఇప్పుడు ఏదో మార్పు అని ఈయన వచ్చిండు కదా, ఆయన అట్లా ఏడిసింది. ఇప్పుడు ఈయనది ఎట్లా ఏడుస్తుంది? ఈయననా? ఇక కేసీఆర్ అప్పు చేసిపోయింది ఇంత అని వాడు అంటాడు, నేను ఇంత చేసినా అని ఈయన అంటాడు. ఇది లేదు అది లేదు, ఇంకా ఉంది ఓల్డ్ గడ్డ అంటే పెట్టుకుంటారు. ఇప్పుడు పెద్ద వాన కొడితే మక్కలు వేసుకోవాలి, పత్తులు పెట్టుకోవాలి. ఎందుకు వరి మీదనే ఎందుకు పడ్డాం మనం? అంత వరి పత్తి తప్ప వేరే పంట పండిస్తలేం, కూరగాయలు లేకపోతే ఇంకోటో ఎందుకు అట్లా ఆలోచిస్తలేం ఎందుకు? మా దుబ్బాక కాన్స్టిట్యున్సీ, మా మిర్దొడ్డి మండలంలో బాగా ఉన్నాయండి. ఏవో తోటలు పెట్టుకుందామంటే మాకు బగ్గా ఉన్నాయండి. కోతులు ఉన్నాయి, కోతులు బగ్గున్నాయి. మనుషుల కంటే ఎక్కువ నువ్వు ఒకటి పోతే అంతే, నేనే మింగితే అవి. ఇక కోతులు లేకపోతే బెండకాయనో తొండకాయనో ఏదైనా పెట్టుకుని బతుకుందు, పాలకూరనో బీలకూరనో పెట్టుకుని బతుకుందు. ఇక దక్కని తెలుగు ఒక్క ఆడోళ్ళు ఇట్లా పోతే సర్దెత్తుకుని పోతే ఆయన చంపితే వాళ్ళని. అంత ఘోరంగా కావాలంటే అటు పోయి చూసేద్దాం. ఓకే మరి కలుద్దాం. థ్యాంక్ యూ. చెప్పే.
సెంట్రల్లో బీజేపీ ఉన్నది, ఆ. వాళ్ళు కొంటాం అంటారు. వాళ్ళ మందమే కొన్న తర్వాత మాకు అవసరం లేదంటారు. స్టేట్ గవర్నమెంట్ ఏమో ఇట్లా చేతులు ఎత్తేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ అట్లా ఎత్తేస్తుంది. అంటే రైతుల బతుకులు అనేటి వాళ్ళు చెలగాట వాళ్ళిద్దరు మాట్లాడుతారు. కలిసే ఉంటారే. ఆ, అది. ఈడ 20 ఎకరాలు ఉంది అనుకో, ఇక అందరూ వచ్చి వాలిపోతారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాక అక్కడ మోడీకి సంబంధించిన దేశాలలో ఇదే రకం రాష్ట్రాలు ఇదే రకంగా జరుగుతుందా? అది వాళ్ళు అట్లే ఉన్నారు. ఇప్పుడు మోడీకి సంబంధించిన రాష్ట్రాలు ఉంటాయి, ఆయనకు ఇదే అక్కడ ఇదే జరుగుతుందా? వాళ్ళకేమో ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, మనకి తక్కువ ప్రియారిటీ ఇవ్వడం ఎందుకు? ఆ సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ వాస్తవానికి వేస్ట్, పక్కా చెప్తున్నా. బీజేపీ గవర్నమెంట్ కూడా మారాలి, ఖచ్చితంగా మారాలి, ఖచ్చితంగా మారాలి. మారితే రైతు కొంచెం బాగుపడతారు. ఈడెవరు రావాలి ఇక్కడ తర్వాత ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ కాకపోయాయి కదా ఇంకా మనకు. 10 ఏళ్ళు ఆయన నేనే ఉంటా అంటుండగా, 2034 దాకా నేనే అంటుండగా. మీకు ఇష్టమేనా? మాకా మాకైతే పబ్లిక్ తో పని, మేమేమేం చేయలేము. నేను ఒక్కరిని ఎత్తే గెలుతారా, నువ్వెత్తో గెలుతావా? కాదు. అట్లా అనుకునే నా ఓటుతో గెలుస్తామని మనం 2000 తీసుకున్నాం, కోటర్ సీసా తీసుకున్నాం. 2000 కాదు, 2000 కాదు, నేను ఏవి దేనికి ఓటు. మన సర్పంచ్ ఎలక్షన్లకు నువ్వేం తీసుకోలేదా? సర్పంచ్ మొన్న సర్పంచ్ ఎలక్షన్ల అప్పుడు నేను వేయలేదు, ఓటు వేయలేదు. ఎందుకు? నాటోడు గుద్దినా, నాకు నచ్చలే. నోటకు గుద్దినావు? నోటకు గుద్దినా. ఎందుకు? నాకు 3 వ్యక్తులు నచ్చలే. నోట ఉందా? సర్పంచ్ దాంట్లో కూడా ఉందా? ఉన్నదా? ఉంటది. ఎందుకు ఉండదు? నోటకేసినావు పోయి? నోటకేసిన. మరి నాకు 3 నచ్చలే. వీడితే వీడు తీసుకున్నా, వాడైతే వేసుకున్నా, గుద్దినా. ఇంకేం చేస్తా? 3 దగ్గర పైసలు తీసుకున్నా? 3 తాడు తీసుకున్నా. ఎవడితే అద్దంటమా? అన్నం పెడితే అద్దంటమా? తినేది తింటే గుద్దేది గుర్తాం. నోటకు గుద్దినాం. మనకు నచ్చలే కాబట్టి నోటకు గుద్దినాం. మంచిది, వస్తా. థ్యాంక్ యూ.